మస్తు పాపాలు చేసిన వీడికి ఈ పాపాలు పోవాలంటే కాశీకి పోయి గంగలో మునిగి ఆడుండే దేవుడికి దండం పెట్టుకొని రాబోని చెప్పిందంట. ఇది పోతూ పోతూ ఈ పిల్లి పక్క పిల్లికి చెప్పిందంట. పరిణామ మేడం చెప్పింది పోయి 2 పూజలు చేసుకొని వస్తా అన్నదంట. ఏమైంది అని అడిగితే ఇప్పటికే 100 తిన్నా. ఆ 100 తిన్నాకే పాపం ఎక్కువైందంట. ఏమో నాకు తెలియదు మరి. 100 కోట్ల 100 ఎలుకల 100 ఎకరాల భూముల నాకైతే తెలియదు అన్నావు. అది పరిణత తర్వాత మాట్లాడినప్పుడు చెప్తుంది. 100 ఎలుకల్ని తిన్నా వీడికే పాపం ఎక్కువైంది, అందుకని కాశీకి పోయి గంగలో మునిగి రమ్మని చెప్పిందంట. పక్క పిల్లికి డౌట్ వచ్చింది. ఇది రోజు ప్రకారం అయితే వినేదే మాంసాహారం, మరి కాశీకి వచ్చినాక శాకాహారం ఎట్లా తిన్నామంటే ఏదో చెప్పింది పంతులమ్మ పోయేదమ్మా వచ్చినాక ఎక్కడ కనబడకపోతున్నా నేను నిలబడకపోతున్నా అన్నదంట. అట్లున్నది వెంకటరామరెడ్డి సార్ పని. 3 ఏళ్ళు అయింది ఎమ్మెల్సీ అయి 3 పైసలు ఖర్చు పెట్టలే, కానీ 3 సార్లు వంగిలేసిండు అంతే. 3 సార్లు వంగిలేసి ఎమ్మెల్సీ కొట్టేసిండు. 3 ఏళ్ల కోలే నిజంగా 100 కోట్లు ఖర్చు పెట్టే మనసున్నోడే అయితే ఎవరాపినా పోయి నేను రఘునందన్ ఆర్పినా చంద్రశేఖర్ ఆర్పినా మరి ఏడుకోయినాయి 300 కోట్లు ఎవరికి ఇచ్చినావు? హరీష్ రావు గారికి ఇచ్చినవా? ఈ జిల్లా ఎమ్మెల్యేలకు ఇచ్చినవా? ఎవరికైనా ఇచ్చినవా? ఏదో లేదంటే చెప్పమని. ఇందాక మురళని అడిగాను కదా చౌరస్తా కాడికి రమ్మని, అంటే ఖర్చు పెట్టలేదు కదా, ఎవరికి రూపాయి ఖర్చు పెట్టలేదు కదా. మరి 3 ఏళ్లతోనే రూపాయలు పెట్టనోడు ఇంకా 3-3.5 ఏళ్ళు ఎమ్మెల్సీ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నావు ఎలక్షన్లలో? ఎవరు పెట్టమన్నారు? నేను మెదకు గెలిచే సీటే కదా. మరి మెదకులో జంతరన్నాడు అన్నాడు ఎవరు లేడా? లేరా? మస్తు మంది అన్నాడు లేదా? ఇదే రామదాస్ ఎవరు తన వంట వరకు చేసి రోజే లేదా? మరి మెదకులో ఎవరు దొరకలే కేసీఆర్ కి? ఏమున్నాయని ఇచ్చారు? ఏమున్నాయని ఇచ్చారు? ఏమున్నాయని ఇచ్చారు? ఏమున్నాయని? ఆ పైసలు మనకు రావను, గరీబ్ వాళ్ళకి రావా పైసలు. ఎవరికి పోతాయి? ఉన్నోళ్ళకే పోతాయి. అందుకని రేపు వెంకటరామరెడ్డి చెప్తే అలా మీరు ఊళ్ళో పడిపోయి చెప్పాలి. 100 కోట్ల మాట ఉత్త మాట, అది ఉత్తుత మాట. ఇందాక నేను చెప్పలే ఎలుక పిల్లి కాశీకి పోయించినాక మళ్ళీ ఏం చేద్దామని మళ్ళీ ఎలుకలు రావా? ఇక నేను సహకారం ఏమైనా వస్తాయి తర్వాత వేసుకోవచ్చు అని అనుకుందంట. అట్లా ఉంది వెంకటరామరెడ్డి ముచ్చట. కరీంనగర్ లో కారు గెలుస్తుందా? గెలుస్తుందా? నిజామాబాద్ లో గెలుస్తుందా? సికింద్రాబాద్ లో గెలుస్తుందా? జైరాబాద్ లో గెలుస్తుందా? మల్కాజ్గిరిలో గెలుస్తుందా? మరి మెదకులు ఎందుకు గెలవాలి? గెలవాలా? మెదకులో కారు గెలుస్తుందా? గెలుస్తుందా? జరైన పాపని మీద పెడుతున్నాడు, గట్టిగా చెప్పు. గెలుస్తారా? కారు గెలుస్తారా? ఎవరైనా ఆగి కారు ఎక్కించుకుంటా ఎక్కుతున్నా? ఎవరైనా నీ సారు నీకోదండం నీ కారు కోదండం అని నీకు ఉత్తనే ఉన్నారు. ఎంతలో నడుచుకుంటానో పోతే కానీ నీ కారు కోదండం సార్ అని పోతున్నారు. నేను చెప్తలేను, నేను చెప్పినా కేటీఆర్ అంటే మొట్టమొదటి టికెట్ డిక్లేర్ చేసిండు. ఎవరికి? ఎవరికి అంటే మన మండల అధ్యక్షుడు అనుకునేరు. ఎవరికి? ఆ చేవెళ్ళ రంజిత్ రెడ్డి అనడానికి ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇచ్చిండా? మస్తు గొప్పగా చెప్పిండు. రంజిత్ అన్న నాకు మస్తు దోస్తు, నేను 7 పైసలు పెట్టిండు, ఈ దాకా కూడా రంజిత్ రెడ్డి అన్నాడు. అన్నాడా? 6 రోజులు కలిసింది. రంజిత్ రెడ్డి ఫోన్ ఎత్తుతున్నాడు కేటీఆర్. కేటీఆర్కి ఏమైందో అర్థం కాదు, ఎందుకు ఎత్తుతున్నాడో సమజ్ కాదు. 3 రోజుల కింద చెప్పిండు పేపర్ పెట్టి బాధపడుతుంది. ఏమని? రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ఇద్దరు కలిసి నన్ను పిచ్చోని చేసిరబ్బా అని. ఎవరు? నువ్వు ఎప్పుడు అయినా పిచ్చోని? నీకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు అందరు సపోర్ట్లు కొడితే నిజంగా కొట్టింది అనుకున్నావు. అప్పుడు కూడా పిచ్చోడు అనేది తెలుసా? కానీ పిచ్చోడు అనే పక్కన పోలీసు వాళ్ళు ఉంటారు కదా అప్పుడు, అందుకని భయపడి అప్పుడు రామన్నా అన్నారు. ఇప్పుడు రంజిత్ రెడ్డి చెప్పిపోయిందట. ఏమని? అరే వాడు పిచ్చోడు, వాడు రాముడు కాదు, వాడు పిచ్చోడు. నేను ఎందుకని చెప్తున్నా, రాముడు కాదు పిచ్చోడు, పేరులోనేమో రాముడు ఉంది. వినడం అన్న మాట్లాడుతున్నాడు. రాముడికి జై కొడతాడంట, బీజేపీని దొక్కుతాడంట. అవుతుందా? అవుతుందా? తుపాకులు పెట్టినోడే మమ్మల్ని దొక్కలేదు. ఓకేనా? తుపాకులు పెట్టి కాషాయం తీర్థమా సత్తమా అంటే నీ చేతనేం చేసుకోన్నారు అన్నారా? మెదక్ జిల్లాలో మస్తు మంది చంపిరు, ఇళ్ల మీద బాంబులు వేసిరు. ఏమైనా భయపెట్టిరా? ఎందుకపోయినా? మరి గానాడే ఉన్నవాడు గీనాడు పోతాడా? ఇంత తుంటాడు కేటీఆర్. అవుతుందా? అవుతుందా? మొదట సీట్ డిక్లేర్ చేసిన రంజిత్ రెడ్డి కాడికేది, ఆఖరికి డిక్లేర్ చేసిన కడియం కాలేదాకా ఏమన్నారు అందరూ? సార్కో దండం, కారుకో దండం, కారొద్దు, సారొద్దు, దీపావద్దని మీరు ఉత్తరే ఉన్నారు. ఎండల పడి
ఏమైనా బతుకుంటే మనసారి బతుకుతా కానీ నువ్వు వద్దు నీ బీఫామ్ వద్దని పోయింది. అది ఈయన ఎందుకు వచ్చిండే? ఈయన ఎందుకు వచ్చిండు? మెదక్లో ఎవరు దిక్కులేడా? లేడా మెదక్లో? పక్క జిల్లాని ఎట్లా వేసుకుంటారే అంటే ఈయన కూడా ఎవరు పోటీ చేయాలన్నారు. ఈయన పైసలు ఆయన దగ్గర ఉన్నాయో, ఆయన పైసలు ఈయన దగ్గర ఉన్నాయో నాకైతే తెలియదు. అదే ఇన్కమ్ ట్యాక్స్ లో ఈడీ వాళ్ళు వస్తే తెలుస్తుంది. తెలుస్తుందా? 100 కోట్లు పెడతా, మాట్లాడితే 100 పెడతాడట. ఎన్ని పెడతారు? ఎన్ని? మా సర్పంచులు ఒక్కొక్కరు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అప్పాయి ఉపాధి హామీ కూలీ పని చేసుకుంటున్నా నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడే సర్పంచులు చచ్చిపోయినా మరి 100 కోట్లు ఏమైనా ఉంటే తెచ్చి ఆ సర్పంచులు అప్పులని కట్టమన్నాడు వద్దా? ఒకవేళ పైసలు తెచ్చి ఇచ్చిరనుకో మా సర్పంచ్ అలా కూడా చెప్తున్నాడు నేను, ఇస్తే తీసుకోండి. ఎవరై మెదక్ జిల్లా సొమ్మది మా సర్పంచులకు రావాల్సిన పైసలు ఇస్తే తీసుకోండి. ఈ ఎలక్షన్ మీది కాదు, ఈ ఎలక్షన్ సర్పంచ్ ఉందా? ఈ ఎలక్షన్ ఎవరిది? ఈసారి ఎలక్షన్ ఎవరిది? దేశం కోసం జరుగుతున్న ఎలక్షన్, పార్లమెంట్ కి జరుగుతున్న ఎలక్షన్. అందుకని నిరాకరణ సర్పంచ్ పదవి అయిపోయి అప్పులలో ఉన్న సర్పంచులకి వెంకటరావు పైసలు ఇచ్చిండు అనుకో, ఇటు అటు ఎటు చూడకుండా చక్కగా కొంచెం లోపల పెట్టుకోరు. ఎందుకంటే ఇలా మేల ఇది పని అయిపోతే జూన్ ఎవరు ఎలక్షన్లు వస్తాయి? వాడు 10 ఇచ్చిండు అనుకోని 20 ఇవ్వని అడుగురి. ఎందుకంటే మా ఊరు పెద్దగా ఉంది, 20 ఇవ్వని తీసుకోవాలా? మొన్న రోడ్లు కట్టినాయి, మోరీలు కట్టినాయి, బిల్లు లేక కష్టం ఉందా? అప్పులని కట్టుకోరు. ఇంకో 2 నెలలు ప్రశాంతంగా ఉండరు. పువ్వు గుర్తును గెలిపించి నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రిని చేస్తే మళ్ళా గ్రామ పంచాయతీలకి పైసలు వచ్చాడు. ఏడికెళ్ళి వస్తాయి? మరి ఢిల్లీకి ఎవరు పోవాలి? పువ్వు గుర్తులు పోవాలి. అవునా? మన ఇంట్లో పిల్లవాడు మన పోరాడు ఉంటే మంచిగుంటుందా? పక్క పోరాడు పట్టుకొని ముద్రాడితే మంచిగుంటుందా? మన ఎంపీ మనకుంటే మంచిగుంటుందా? పక్క ఎంపీ దగ్గర పోయి ఫోటో తీసి బొమ్మ పెట్టుకుంటే మంచిగుంటుందా? ఎన్ని రోజులు ముద్రాడతావు పక్క పోరాడిని? ఎన్ని రోజులు ముద్రాడతావు? ఆ ఇంట్లో రానిస్తాడు, పక్కింటాడు ఒకసారి 2 సార్లు రానిస్తాడు, 3వ సారి రోజు ఏమంటాడు? సార్ నేను ఏడాడికి పోయా అంటాడు. అవునా? అందుకని మీ ఎంపీ ఎవరు గెలవాలి? పైసలు గెలవాలా? పువ్వు గెలవాలా? ఏది గెలవాలి? పైసలు గెలవాలా? పువ్వు గెలవాలా? పైసలు ఇస్తే తీసుకోండి సర్పంచులారా. ఓటు దేనికి వేపియాలి? మాకు మస్తు మంది సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, పంచుదా అనుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి యువకులు కూడా ఆలోచించాలి. మీ ఊరు సర్పంచ్ సాబ్ చెప్పాలి, సర్పంచ్ సాబ్ ఎలక్షన్ నీది కాదు. ఎలక్షన్ ఏది? నీది కాదు. ఈ ఎలక్షన్ దేశం కోసం జరుగుతుంది, మోడీ గారి కోసం జరుగుతుంది. మమ్మల్ని వద్దనుకుంటే, మా ప్రోగ్రాం ఓట్లు వద్దనుకుంటే నువ్వు పైసలు వచ్చే నాటకం చేయి. నువ్వు నాటకం చేసి పైసలు వచ్చి మా గడ్డం వచ్చినావనుకో, బిడ్డ నిలవైనాక నువ్వు నిలబడతావా? అప్పుడు మేము అడ్డం నిలబడతామని చెప్పాలి. ముందుగా దండం పెట్టి చెప్పురి అన్నా వెంకటరామరెడ్డి సర్పంచ్కి 20-50 ఇస్తాడట. ఇతడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 3 రోజులు ఇంటికి దూరం మంచిడా? అట్లా వెంకటరామరెడ్డి కూడా ఒక్కొక్క సర్పంచ్కి 50 లక్షలు ఇస్తుండ. ఎన్ని? మస్తు ఇస్తుండ. ఎందుకంటే ఇడిదికు లక్ష్మారెడ్డి అభియంకుడు, ఇడిదికు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకో వియంకుడు. ఈయన భూములు అమ్ముతున్నాడు, వియంకుడికి పంపుతున్నాడు. మస్తు వస్తున్నాయి. సర్పంచులు అందరికి చెప్పురి అన్న నువ్వు 8 తిన్నా మేము అడుగుతారా? 8 తిన్నా మేము కానీ పువ్వు కోటేసే కాదు అడ్డం మొత్తం అంటే అడుగుతావా? అడ్డం నిలబడతామా? పైసలు వంచుతామా? ఊకుంటావా? ఒక్కరు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ₹1 గిట్ట ఓట్ల కోసం పంచుతామంటే ఊకుంటావా? ఆయన అమ్మట తడ్డి లేక శ్రీనివాస్ రెడ్డితో చెప్పించుకొని పోలీసులను కూడా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాడు. కానిస్తావా? ఇందులో మనమే ఒక్కొక్కరం యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళైతే యూనిఫామ్ లేని పోలీసులు మనం. పైసలు వంచడం అనేది ప్రజాస్వామ్యంలో నేరం. తప్పు చేసిన ఎవరైనా దొరకబట్టవచ్చు. యూనిఫామ్ లో ఉన్న వాళ్ళైనా దొరకబట్టవచ్చు, యూనిఫామ్ లో లేని వాళ్ళైనా దొరకబట్టవచ్చు. సో నీ సర్పంచ్, నీ ఎంపీటీసో, నీ ఊర్లో సీఏలతో పైసలు వంచాలని చూస్తే దొరకబడదామా?
ఇప్పటి నుంచే పొద్దుకి పెద్ద పెద్ద కార్లు వస్తున్నాయి. జర నజర్ ఉంచురు దాని మీద. సెల్ ఫోన్లు ఉన్నాయా? ఎక్కడికక్కడ వీడియో తీయరి, ఏమైనా మొత్తురా సంచులు చూడురి. అవునా? 100 ఉందా? దానికి ఫోన్ చేయండి. శ్రీ విధిలో ఇంకో యాప్ ఉంది, ఉందా? దానికి కంప్లైంట్ చేయండి. మోడీ గారు 1950 ఇంకో ఫోన్ నెంబర్ ఉంది, దానికి కూడా ఫోన్ చేయండి. కారు మాత్రం మా ఊర్లోకి వెళ్ళి పైసలు తీసుకొని కారు వస్తే ఊర్లోకి వెళ్ళి పోనిద్దామా? ఊరు దాటినాక 2 మొద్దులు అయ్యి 2 గనేట్రాలు అయ్యి పోలీసులు వచ్చినాక కారు ఆపురు. ఆపాలా? ఎవరి ఇంట్లో కారు వచ్చిపోయిందో ఆ ఇంట్లో పోయి మొత్తం చెక్ చేయాలి. చెక్ చేసినా కూడా ఊకోం. ఓకేనా? చేద్దామా? చేద్దామా? ఇవన్నీ జరిగి బాగుండాలి. ప్రజలు రైతులు బాగుండాలంటే ఎవరు తేవాలి? ఎవరు తేవాలి? సెల్ ఫోన్ ఓపెన్ చేయండి. సెల్ ఫోన్ ఉండాలి అందరూ. ఒక నెంబర్కి మిస్ కాల్ అయ్యింది 9904. తీసిరా సెల్ ఫోన్? ఒకసారి పైకి అవుతుంది. తీసిరా తీయరా కనబడతలేదు. 9904. తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు అన్ని 119, 119 2 సార్లు కొట్టింది. 9904 తర్వాత 119 మళ్ళీ 119. ఒకసారి మిస్ కాల్ అయ్యింది. బిజీ అని వస్తుంది, ₹1 కూడా కట్ కాదు మీకు. కానీ మోడీ గారికి తెలుస్తుంది. ఏడిపోతుంది రింగు? మెదక్ రామదాస్ చౌరస్తాను రాముని భక్తులు అందరూ కూడా ఏమంటున్నారు? మళ్ళొకసారి వివేక్ బార్ అంటున్నా. కాంగ్రెస్ పార్టీ సాయంత్రం తుక్కుగూడ సభకి మా ఈ స్పీచ్ కి సమాధానం చెప్పాలని అడగాలా వద్దా? రైతులకి మోసం చేసిన కాంగ్రెస్ ని ఊర్లోకి రాని